భారత్ స్కౌట్ అండ్ గైడ్స్ వ్యవస్థాపకులు బడెన్ పావెల్ 169వ జయంతితో పాటు వరల్డ్ థింకింగ్ డే వేడుకలను ఆదివారం గోదావరిలో ఘనంగా నిర్వహించారు. ఆర్సీవైఏ క్లబ్ సమీపంలోని బడెన్ పావెల్ పార్క్ లో జరిగిన ఈ వేడుకలకు RG1 SO2 GM కె చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బడెన్ పావెల్ విగ్రహానికి పూలమాలను వేసి నివాళులర్పించారు. అనంతరం భారత్ స్కౌట్ అండ్ గైడ్స్ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వివిధ పాఠశాలల నుండి వచ్చిన 200 మంది స్కౌట్ అండ్ గైడ్స్ తో శాంతి ప్రగతి యాత్ర చేశారు. అనంతరం SO2 GM చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రపంచ చరిత్రలో బడెన్ పావెల్ ఒక నూతన ఒరవడిని సృష్టించి ప్రపంచ వ్యాప్తంగా నిస్వార్థ సేవలో ఎందరికో స్ఫూర్తి ప్రదాతగా నిలిచారని అన్నారు. దేశ సేవ కోసం విద్యార్థులను ఒక సైనిక వ్యవస్థలే తయారు చేసేలా స్కౌట్ అండ్ గైడ్స్ ద్వారా ప్రత్యేక శిక్షణ ఇస్తుండడం అభినందనీయమని పేర్కొన్నారు. స్కౌటింగ్ గురించి వివిధ మెలకువలు, ప్రాణాపాయ పరిస్థితుల్లో తీసుకోవలసిన చర్యల గురించి వివరించారు. ఈ సంవత్సరం థీమ్ ఫ్రెండ్షిప్ డే అనేటువంటి దాన్ని ఒక థీమ్గా తీసుకొని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇది 100వ థింకింగ్ డే అనమాట. ఈ థింకింగ్ డే అనే కాన్సెప్ట్ వచ్చిన తర్వాత ఇది 100th కాబట్టి దీనికి కొంత ప్రత్యేకత ఉంటుంది. ఈ సందర్భంగా వివిధ రకాల కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఈ మన సీనియర్ రోవర్స్ తర్వాత టీచర్స్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు చాలా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ స్కౌట్స్ గైడ్స్ ఈ యొక్క సొసైటీని ఫౌండర్ అయినటువంటి సర్ బాడెన్ పావెల్ యొక్క ఆలోచన విధానం మేరకు ఈ పిల్లలు కానీ ఇక్కడ రోవర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఒక స్నేహభావంతో రకరకాల కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే ఇక్కడ పిల్లలలో చిన్నప్పటి నుంచే ఒక డిసిప్లిన్, లీడర్షిప్ క్వాలిటీసు, ప్యాట్రియాటిజము అంటే దేశం పట్ల భక్తి అనేటువంటిది పెంపొందించడానికి ఇది ఎంతో దోహదపడుతుంది. ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం చేపడుతూ అన్ని స్కూళ్ళల్లో, ప్రైవేట్ స్కూల్ అయినా గవర్నమెంట్ స్కూల్ అయినా అన్ని స్కూల్లో చేపడుతూ వీలైనంతమంది ఎక్కువ పిల్లల్ని ఇందులో ఇన్వాల్వ్ చేయడం వల్ల వాళ్ళ యొక్క జీవితము, వాళ్ళ కెరీర్ కూడా ఇది చాలా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక డిసిప్లిన్డ్ స్టూడెంట్ దేశానికి ఎంతో ఉపయోగపడతాడు. అతని కెరీర్ పరంగా పర్సనల్ లైఫ్లో కానీ దేశానికి కానీ అతని యొక్క కెరీర్ను మలుచుకొని అన్ని విధాలు ఉపయోగపడుతున్నటువంటిది నా యొక్క ప్రగాఢ విశ్వాసము. ఆ దిశగా అందరూ కూడా మిగతా పిల్లలు కూడా వాళ్ళని ప్రోత్సహించే విధంగా తల్లిదండ్రులు ఈ స్కౌట్స్ గైడ్స్ అనేటువంటి దానిలో పార్టిసిపేట్ చేయించి వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. అనంతరం ఫస్ట్ ఎయిడ్ చికిత్స గురించి శిక్షణ ఇవ్వడంతో పాటు ఉదయం నుండి సాయంత్రం వరకు స్కౌట్స్ అండ్ గైడ్స్ కు వివిధ ఆటల పోటీలు, శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారుల సంఘం అధ్యక్షులు కోల మల్లేశం, AITUC బ్రాంచ్ సెక్రటరీ రంగు శ్రేణు, డిప్యూటీ పర్సనల్ మేనేజర్ నాగుల వేణు, సీనియర్ PO హనుమంతరావు, స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రతినిధులు గట్టు మల్లు, కె బుచ్చయ్య, A దేవేందర్, D కుమార్, J రవీందర్, సాంబయ్య, MD బషీర్, నిజాముద్దీన్, శశికళ, లక్ష్మీ కుమార్, జ్యోతి, నీలిమ, పద్మజ, వివిధ పాఠశాలల స్కౌట్స్ అండ్ గైడ్స్ తదితరులు పాల్గొన్నారు.